హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఆత్మ బంధువులందరికీ నమస్కారం. లైట్ వర్కర్స్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఫిల్మ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్స్ వ్యవస్థాపకులు మన మైత్య బుద్ధుడు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పతి గారికి, స్వర్ణమాల మేడం గారికి అనేక వేల కృతజ్ఞతలు తెలియజేద్దాము. ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ని మనందరికీ అందించిన లైట్ వర్కర్స్ టీవీ టీం మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేద్దాము. ఎ డోస్ ఆఫ్ స్పిరిచువాలిటీ అనే అద్భుతమైన పుస్తకాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. అందులో ఉన్న జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక పరిమాణం. మరి ఈ పుస్తకం రచయితనే మన ముందున్నారండి. చక్కగా యుఎస్ఏ నుంచి డాక్టర్ కవిత గారు చక్కగా ఆధ్యాత్మిక ప్రయాణంలో వండర్ఫుల్ గా ముందుకెళ్తూ ఉన్నారు. మరి లేట్ చేయకుండా వాళ్ళని ఆహ్వానించుకుందాం. నమస్తే మ్యామ్, కవిత మ్యామ్. వి హార్టీలీ వెల్కమ్ యూ టు దిస్ సెషన్ మ్యామ్. ద సెషన్ ఇస్ ఆల్ యోర్స్ మ్యామ్. నమస్తే అండి. ఇక్కడున్న అందరికీ అదేంటి ప్రణామాలు, నమస్కారము, శుభోదయము. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్, with much gratitude and heartfelt thanks to Brahmarshi Pitamaha Patriji, founder of PSSM, and Swarnamala Patriji Amma. Thank you so much to Light Workers TV, Ranjit Garu, and entire team for giving me this opportunity. ఇది తెలుగులో ఇంగ్లీష్లో ఉంటుందండి, సారీ. ఓకే కదా. సో ఇవాళ ఫస్ట్ పర్పస్ ఏంటంటే, నాకు ఈ షార్ట్ స్పాన్లో ఈ సెషన్ చేయడానికి టు ప్రమోట్ వన్ వరల్డ్ మెడిటేషన్ డే, December 21st. అది సింక్రనైజ్డ్ సామూహిక మెడిటేషన్ విత్ 50,000 మెడిటేటర్స్. సో ఫ్రెండ్స్, మీరు రిజిస్టర్ చేయకపోతే రిజిస్టర్ చేసుకోండి. వెబ్సైట్ ఈస్ oneworldmeditation.org. నేను చూపిస్తాను ఒకసారి. ఇంకా December 21st to 31st ధ్యాన మహాచక్రం కడతలో ఉంటుంది. సో చక్కగా వెళ్ళండి, ఈ మంచి సదవకాశం ఉపయోగించుకోవచ్చు. మనకి పత్రిజీ గారు చెప్తుంటారు మిడిల్ పాత్ అనేసి. సో వీ నీడ్ ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఇంకా ఎన్లైట్మెంట్. సో ఇవాళ టాపిక్ ఎడోస్ ఆఫ్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అనగానే మెడిటేటర్స్ కాకపోతే, అదేంటి మెడిటేషన్లో లేకున్నా, స్పిరిచువాలిటీ లేకున్నా వాళ్ళందరూ భయపడిపోతారు. అమ్మో మేము ఇంకా రెడీగా లేము, వీఆర్ నాట్ ఎట్ రెడీ, వీ నీడ్ టైం అంటారు. సో స్పిరిచువాలిటీ అంటే సింపుల్గా నోయింగ్ అవర్ సెల్ఫ్, మన ఇన్నర్ సెల్ఫ్, హూ వీఆర్, ఇంకా అవర్ పర్పస్ ఆఫ్ లైఫ్, అవర్ వాల్యూస్ అనుకోవచ్చు, ఇంకా ప్యూర్ కాన్షియస్ అది. సో knowing about connecting to the nature, to the universe, knowing about higher ourselves, existence. దీంతో మోరల్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా వస్తుంది, ఒక ఎసెన్స్ ఆఫ్ హార్మనీ విత్ ద అవర్ సెల్స్, ఇంకా వరల్డ్. సో మనమందరం డివైన్ సోల్స్ అండ్ గాడ్స్. we see God in ourselves and we see everyone as gods. సో నేను ఒక హోమియోపతి డాక్టర్, అండ్ హోమియోపతి అండ్ మెడిటేషన్ బోత్ ఐ సీ యాజ్ ఎ స్పిరిచువల్ సైన్సెస్. కర్తల్ లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్లో ఒక సెషన్ ఇచ్చామండి, కాన్ఫరెన్స్. మన బుద్ధ సిఓ చంద్ర గారు ఉన్నారు. సో ఎంత చక్కగా అంటే, బోత్ గో విత్ ద లివింగ్ కాన్షియస్లీ టు ద ఫుల్లెస్ట్ అండ్ రీచింగ్ ద హయ్యర్ ఎగ్జిస్టెన్స్, బ్లిస్ఫుల్ స్టేట్ అన్నట్టు. ఎందుకంటే సైన్స్ బిహైండ్ హోమియోపతి అండ్ బ్రెత్ మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ ఈజ్ ఎవ్రీథింగ్ హ్యాస్ క్వాంటమ్ ఫిజిక్స్. మనం ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఇప్పుడు మనం కనెక్ట్ అవ్వడం కూడా టుడే విత్ దీస్ పీపుల్, డివైన్ సోల్స్, అది ఒకటి ఉంది. ఆ ఎనర్జెటిక్ ఫీల్డ్, ఆ ఫ్రీక్వెన్సీ తోటి మనం మ్యాచ్ అయ్యి ఇవాళ ఈ సెషన్లో ఇంత మార్నింగ్ లో కలిసాము, వినడానికి, సంథింగ్ నేర్చుకోవడానికి. సో మనకి హోమియోపతిలో కూడా నేచర్స్ ప్రిన్సిపల్ మీద ఉంటుంది, అది లైక్ క్యూర్స్ లైక్. సో మీరు ఇంతవరకు ఎంతో నాలెడ్జ్, విజ్డమ్ సేకరించారు, ఎంతో మంది మాస్టర్స్ తోటి. మన లైట్ వర్కర్స్ టీవీ అమేజింగ్ జాబ్, వండర్ఫుల్. ఇప్పుడు రీసెంట్ వర్క్షాప్స్ చూస్తే కూడా మనము దేవి చక్క మాస్టర్ వారిది,
అదేంటి జీవించడం నేర్పించే కళలు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ 11 టైప్స్, ఇంకా బ్రెత్ మీద కూడా మారెళ్ళ రవిశాస్త్రి గారు అండ్ మెనీ మోర్ మాస్టర్స్. సో నేను చేసిన చాలా చిన్నదని చెప్పుకుంటాను. అదేంటి చేసిన వర్క్. మనకి పత్రిజీ గారు చెప్తుంటారు కదా, ఇఫ్ యూ నో ఏ టీచ్ ఏ షేర్ ఏ అన్నట్టు. ఇఫ్ యూ నో బి టీచ్ బి, ఇఫ్ యూ నో సి టీచ్ సి అన్నట్టు. సో ఎంత వచ్చిందో అది షేర్ చేసుకోవడము. ఇన్ 2011 ఐ మేడ్ మై పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే టు బీ హ్యాపీ. సో అండ్ రేడియేట్ దట్ హ్యాపీనెస్ బై షేరింగ్ ఎక్స్పీరియన్సెస్ సో దట్ అదర్స్ ఆల్సో హ్యాపీ. సో హ్యాపీనెస్ అనేది షేర్ చేసుకోవాలి. ఆ పర్పస్ తోటి ఫస్ట్ బుక్ బియాండ్ ద లిమిట్స్, ఏ ఛాలెంజ్ టు ప్రూవ్ వన్ సెల్ఫ్ అని వచ్చిందండి. ఇంకొకటి నాకు మదర్ తెరీసా కోట్ ఎప్పుడు గుర్తు చేసుకుంటాను. మనం ఏది చేసినా మనం ఏమనుకుంటామో ఒక్క డ్రాపే కదా అనుకుంటాము. బట్ ఓషన్‌లో మనం వేసేది ఒక్క డ్రాప్ ఇన్ ఓషన్. బట్ ఓషన్ వుడ్ బి లెస్ బికాస్ ఆఫ్ దట్ మిస్సింగ్ డ్రాప్ అని మదర్ తెరీసా అంటారు. సో మన ఈచ్ వన్ ప్రతి ఒక్కరిది వాల్యూ యాడ్ అవుతుంది. సో ఇవాళ నేనేం చేస్తానంటే మనకి టుడేస్ సెషన్ విల్ బి లిటిల్ డిఫరెంట్. ఎందుకంటే నేను కొన్ని ఇప్పుడు మీకు బుక్ నుంచి చూపిస్తాను, కొన్ని క్వాలిటీస్ చూపిస్తాను. మీరు యూ విల్ క్రియేట్ యువర్ ఓన్ రెసిపీ ఆఫ్ సీక్రెట్ ఫర్ సక్సెస్, సీక్రెట్ ఫర్ హ్యాపీనెస్. మీరు హౌ యూ డిస్కవర్ యువర్ టాలెంట్స్ అది చూద్దామండి. ఇప్పుడు నేను దాంట్లో 49 మెసేజెస్ మీకు షేర్ చేస్తాను, చూపిస్తాను. సో ఇది సో ఇప్పుడు మీరు ఎలా ఇమాజిన్ చేస్తారంటే చక్కగా మీరు ఒక మిర్రర్ దగ్గర ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్, జస్ట్ థింక్, ఇమాజిన్ దట్ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ మిర్రర్. మిర్రర్ ముందట కూర్చుంటే ఏమవుతుంది, మనని మనమే చూసుకుంటాం కదా. సో వేర్ యూ సీ యువర్ సెల్ఫ్, కనెక్ట్ యువర్ సెల్ఫ్ విత్ టుడేస్ టాపిక్. దీంట్లో సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్స్పైరింగ్ మెసేజెస్ నేను షేర్ చేస్తాను. సో విజువలైజ్ ఆల్ ద ఛాలెంజెస్ విచ్ యు ఆర్ ఫేసింగ్ ఇన్ యువర్ లైఫ్. అన్ని ఇప్పుడు పెద్దవాళ్ళు ఇది వింటున్నా వాళ్ళు అచీవ్ చేశారండి, పర్వాలేదు. కానీ ఇప్పుడు 30, 40, 50 ఇయర్స్‌లో వాళ్ళు, సో వాళ్ళకి ఇది ఏ విధంగా అదేంటి హెల్ప్ అవుతుందో చూసుకోవాలి. సో మీరేం చేస్తారంటే ఒక పేపర్, పెన్ కానీ ఏదైనా సమ్‌వేర్ 3 కాలమ్స్. ఒక్క కాలమ్‌లో ఏంటంటే అదేంటి వాట్ యూ ఆల్రెడీ హ్యావ్ దట్. ఇప్పుడు నేను చూపించే క్వాలిటీస్ అది. వాట్ యూ ఇఫ్ యూ హ్యావ్ ఇట్, ఓకే, జస్ట్ సే దట్ ఐ హ్యావ్ ఇట్ ఆర్ టిక్ ఇట్. ఇంకొక కాలమ్‌లో యూ డు నాట్ హ్యావ్ దట్ వన్, ఆ క్వాలిటీ. ఇంకొక కాలమ్‌లో యూ నీడ్ ఇట్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఆర్ ఎనీథింగ్ టు అచీవ్ యువర్ గోల్. సో తర్వాత మనం కొంచెం ఎండ్ పెట్టుకుందాము. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. షేర్ అవ్వలేదు మ్యామ్. షేర్ అవ్వలేదా? సో నేను స్టార్ట్ అయింది బట్ మళ్ళీ వెళ్ళిపోయింది. Yes. నాకు ఇంకొక స్క్రీన్ వచ్చింది అంటే ఒక్క ఎస్ నిమిషం. మ్యామ్, అదే వచ్చింది మ్యామ్, జూమ్ అని వచ్చింది. జూమ్ వచ్చింది. ఇప్పుడు వచ్చిందని మీకు కనిపిస్తుందా? లేదు మ్యామ్, ఇంకా అదే ఉంది. ఓకే. సో స్టాప్ షేరింగ్. నాకు కనిపిస్తుందండి, అదే నాకు కనిపిస్తుంది ఎస్ మ్యామ్, ఇక్కడ షేర్ ఓకే అవ్వట్లేదు. కదా. అవును, ఇప్పుడు చూడండి. ఎస్ మ్యామ్, ఇప్పుడు వచ్చింది మ్యామ్. టెక్నాలజీ తోటి చాలా ఉంటుందండి. ఎస్ మ్యామ్. సో నాకు ఈ ఐకాన్స్ అన్ని అలా కనిపిస్తున్నాయి. పర్లేదులేండి, లేదు మ్యామ్, మీదొక్కటే కనిపిస్తోంది మ్యామ్, బుక్ది. నాకు కనిపిస్తుందా? ఓకేనండి. సో దిస్ బుక్ ఒక ఏంటి 40 to 50 ఇన్స్పిరేషనల్ డాక్టర్స్ తోటి ఉందండి, హోమియోపతి ఇది.
డాక్టర్స్. సో జనవరి 2022లో పబ్లిష్ అయింది. కంపైల్డ్ బై డాక్టర్ శ్వేతా సింగ్. మా ఫ్రెండ్ డాక్టర్ వత్సల, షీ గేవ్ దట్ నేమ్. సో మనకి టైం తక్కువ ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా బ్రీఫ్గా వెళ్ళిపోతాను. మీకు మన చెక్ లిస్ట్ ఉంది కదండి, మనది హోంవర్క్. సో అది చేద్దాము. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ అండి, ఒకటి అబ్దుల్ కలాం కోట్. మనము విక్టరీ చేశాక ఇప్పుడు I really like it. Do not take rest after your first victory, because if you fail in second, more lips are waiting to say that your first victory was just a luck. సో ఇది ఏంటంటే దాని నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనము సేమ్ ప్రాసెస్ ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు రీప్రొడ్యూస్, అది ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు చేయొచ్చు. అంటే మనం చేసింది ఇలా చేస్తే మీకు కూడా యూ కెన్ ఆల్సో డూ ఇట్ అన్నట్టు. సో యూ కెన్ రీప్రొడ్యూస్ ఇట్ అన్నట్టు. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద గురూస్, మై ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ ఎంటైర్ టీమ్. I'm so fortunate అండి. సో 25th anniversary మా కిడ్స్ సెలబ్రేట్ చేశారు. ఇట్స్ ఎస్వి టెంపుల్ టు షో ద కల్చరల్ వాల్యూస్, రూట్స్ ఇండియా, యుఎస్ఏ. సో వాళ్ళకి మ్యారేజెస్ హోల్డింగ్ ఆన్ ఫర్ మోర్ దెన్ 25 years. ఇట్స్ అ సర్ప్రైజ్ టు ఎవ్రీ వన్ ఇన్ దిస్ కరెంట్ సిచ్యువేషన్ కదా. సో నేను 11 months బాబుతో వచ్చాను. సో దట్ వాస్ ఇన్ మై ఫస్ట్ బుక్, బియాండ్ ద లిమిట్స్. సెకండ్ బాబ్ ఈస్ ఆల్సో బార్న్ హియర్. సో జస్ట్ హౌ టు రేస్ అవర్ కిడ్స్, నేను చాలా నేర్చుకునేదండి. నేను స్పిరిచువాలిటీకి వచ్చింది కొంచెం లేట్, బట్ సో మెనీ థింగ్స్ వీ హ్యావ్ టు లర్న్. మనకి చిన్నజీవ స్వామి బ్లెస్సింగ్స్ కూడా. సో సర్వింగ్ సొసైటీ అండ్ టు బెనిఫిట్ హ్యూమన్ మ్యాన్కైండ్, దట్ వాస్ ద మెసేజ్. మనకి ఏది సెల్ఫ్లెస్గా చేస్తే. సో థ్యాంక్ఫుల్ టు గురూస్. ఇది కూడా రావడము విత్ ఇంట్యూషన్స్ అండి. సో నాకు మెడిటేషన్ అప్పుడు ఇంట్యూషన్ తోటి ఇది నేను చేశాను, నన్ను ఇది చెయ్యాలి అన్నట్టుగా. సో వెరీ థ్యాంక్ఫుల్ టు ఆత్మానంద స్వామి గారు. సో వితౌట్ ప్రీస్ట్, వితౌట్ గురు ఆర్ వితౌట్ సమ్ హయ్యర్ థింగ్, ఐ విల్ నాట్ ఏబుల్ టు పుట్ ఇట్ ఇన్ వర్డ్స్. సో good wishes from my husband, thanking everyone, my family and kids. So one friend, Debbie Breck, she has done so much and she was suffering from cancer. So to inspire her, in that process, I brought up all that situations, how to inspire her. And she is the lady, Dr. Vatsala Spanning, amazing lady. My friend, she is an author of 8 books, A Marriage Made in Heaven చేశారు. ఇంకా బుక్ టైటిల్ కూడా సజెషన్ చేశారు. చాలా చక్కగా తను ఎలా కనెక్ట్ అయిందంటే, వీటి ప్రతి ఒక్క దాంట్ నుంచి మనం చాలా నేర్చుకోవాలండి, మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. సో ఇది నా హోమియోపతి ప్రిన్సిపల్, ఎలాగ మనము స్పిరిచువాలిటీ కనెక్ట్ అయ్యాను. మా అల్యూమినీలో కూడా బుక్ షేరింగ్ అయింది. సో ఇక్కడండి వన్ ఇంపార్టెంట్ థింగ్, మనము ఏది కొంచెం ప్రోకాస్టినేట్ చేసినా, అంటే డిలే చేసినా, ఇప్పుడు అది అంటారు కదా, ఏమంటారు, మెడిసిన్ లేట్ చేస్తే పాయిజన్ అవుతుంది అంటారు. మళ్ళీ ఇంకొకటి ఆపోజిట్ కూడా ఉంది, స్లోగా చేయదు కొంచెం అని, అంటే బోత్ వేస్ ఉంటుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అండి, మన ధర్మరాజు దగ్గరికి ఇది వచ్చినప్పుడు, యుధిష్ఠిర దగ్గరికి డొనేషన్ కోసం వచ్చినప్పుడు రేపు రా అంటారు. అన్నప్పుడు ఏంటి, వెంటనే యుధిష్ఠిర్ యంగర్ బ్రదర్ భీమ్ అంటారు, నువ్వు అంటే రేపు బ్రతుకుతాము అన్నది ఉందా అన్నట్టుగా. అంటే ఏంటంటే ప్రతిది కూడా లైఫ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్. ఏ పని ఏ నిమిషంలో చేయాలో అప్పుడే చేసేసారి, దాన్ని మనము పెండింగ్ లో పెట్టుకున్నాం అనుకో తెలియదు కదా. సో ఆ థాట్ తోటి వాట్ ఎవర్ గుడ్ వీ హ్యావ్ టు డూ. ఇప్పుడు ప్రతి ఒక్కరు మనం ఏది చేయాలనుకుంటే వెంటనే చేసేసేయాలి, పర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు సొసైటీ. అట్లా ఆ ఉద్దేశంతో ఇది రావడము, టు ఇన్స్పైర్ అదర్స్.
సో వెరీ థ్యాంక్ఫుల్ టు టీమ్. నౌ హియర్ ఇస్ ద ఛాలెంజ్ ఫర్ ఎవ్రీవన్. ఇప్పుడు మన హోంవర్క్ ఉంది, మన చెక్ లిస్ట్. సో ఈ 49 ఇన్స్పిరేషనల్ మెసేజెస్ కూడా నేను చెప్పాను కదండి. నేను 49 ఇయర్స్ అప్పుడు ఏజ్ ఉన్నప్పుడు, బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద 50th బర్త్డే, ఐ వాంటెడ్ టు పుట్ ఆల్ ద థింగ్స్ నేను నేర్చుకునేది, నేను ఏది ఇవ్వగలుగుతాను, ఇంకా నేను నేర్చుకోవాలి చాలా అనేసి పెట్టానండి. ఫస్ట్ థింగ్ గ్రాటిట్యూడ్, థ్యాంక్ఫుల్. ఇప్పుడు మన లైట్ వర్కర్స్ టీవీకి చాలా వెరీ థ్యాంక్ఫుల్, గ్రాటిట్యూడ్. మన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, పిరమిడ్ మెడిటేషన్ కానీ ఇంకా అందరికీ, మన ఫ్యామిలీ మెంబర్స్కి, కిడ్స్కి, టీచర్స్కి, అందరికీ మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరికి, యూనివర్స్కి, అందరికీ. సో ఇక్కడ ఉన్న అందరూ వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ, అది మీరు పెట్టుకోండి. సో మీ చెక్ లిస్ట్లలో ఇది ఉంది, నాకు లేదు. మా టీచర్స్ వాళ్ళు ఇక్కడ యుఎస్లో రికగ్నైజ్ చేశారు. సో దాన్ని చక్కగా కాలేజ్లో పెట్టుకున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై గురూస్. సెకండ్ వన్, మనం ప్రతిదీ కూడా ఛాలెంజ్ లాగా తీసుకొని ముందుకు వెళ్ళొచ్చు. సో అది లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్. ఇప్పుడు సెకండ్ దాంట్లో మీరు ఇది పెట్టుకోండి, ఇప్పుడు నేను ఏమేమి తీసుకుంటున్నానా దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాను అనేసి. ఇప్పుడు ప్రతిదీ కూడా ఇది మనం డాక్యుమెంట్ చేస్తున్నామండి. ఎందుకంటే యూ అండర్వెంట్, మనం చేసాం కాబట్టి చూపిస్తున్నాం, ఇలా చేస్తే ఇది అవుతుంది, మీరు కూడా చేయవచ్చు అనేసి. సో అది జిమ్స్ కాలేజ్లో అదేంటి రియల్లీ చెప్పారు ఇట్లా. ఎందుకు దే లైక్ దట్ బుక్ అంటే, ఐ టు బియాండ్ ద లిమిట్స్, ఛాలెంజ్ టు ప్రూవ్ వన్ సెల్ఫ్ అనేసి. అది ఛాలెంజ్. సో మనం ఛాలెంజ్ తీసుకున్నప్పుడు దాంట్లో వచ్చే ఆబ్స్టికల్స్ అవన్నీ కూడా మనం ఫేస్ చేసి చూపిస్తాం. సో వెరీ థ్యాంక్ఫుల్. చక్కగా మా పేరెంట్స్, కిడ్స్ ముందట ఐ వాజ్ ఏబుల్ టు గెట్ రికగ్నైజ్డ్. అది నాకు వెరీ థ్యాంక్ఫుల్ అండి, ప్రతి ఒక్కరు కూడా. నెంబర్ 3, సో మన ఇప్పుడు ఏది కూడా మనం ఒక్కరిని చేయలేము. నేను అనే దానికన్నా నా చేత చేపిస్తున్నారు గాడ్, హయ్యర్ పర్పస్, కృష్ణ కాన్షియస్. ఇప్పుడు నేను ఇది కూడా చెప్పేది చేసేది కూడా ఐ బిలీవ్ దట్ హయ్యర్ కాన్షియస్ ఈస్ మేకింగ్ మీ టు డూ విత్ దిస్ వన్. సో మనకు ఎయిదర్ హూ ఇస్ దేర్ బిహైండ్ యూ, మనకి ఎవరున్నారు, మనని ఇన్స్పైర్ చేస్తున్నారు, మన ఫ్రెండా, మదరా, ఎవరు, అది మీరు నోట్ చేసి పెట్టుకోండి. అండ్ థ్యాంక్ఫుల్ టు దెమ్, ఈవెన్ ఫర్ మెన్. నెంబర్ 4, ఒక స్ట్రాంగ్ లీడర్గా ఉన్నారా, మీరు ఉంటున్నారా? సో ఇక్కడ ఏంటంటే ఒక కాన్సెప్ట్, నేను మా స్టడీ గ్రూప్ డాక్టర్స్ మెంటర్స్ 15 to 25, అది చారిటీ వర్క్ అరౌండ్ ద గ్లోబ్. దే ఆర్ డూయింగ్ గ్రేట్ వర్క్ అండి. సో బీ ఏ లీడర్ అండ్ మేక్ ఎవ్రీ వన్ ఏ లీడర్. మనం ఒక పొజిషన్ వచ్చాక ఇంకా ఎంతకాలం అని మనం అలా ఉంటాము, ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా మన స్థాయికి ఇలాగ తెచ్చుకోవాలి. ఇప్పుడు అంటారు బీ ఏ లయన్. నేను చూడంగానే ఆ స్ట్రాంగ్నెస్, ఆ పవరు ఉంటారు, ఆల్వేస్ రెస్పెక్టెడ్. కానీ అలాగా మనం ఏ గోల్స్ పెట్టుకున్నా, ఇది నాకు ఉందా, ఈ క్వాలిటీ ఉందా లేదా పెట్టండి, లేకపోతే కావాలా అనేసి. సో బికమ్ CEO ఆఫ్. ఇప్పుడు ఇవన్నీ లింక్స్ ఓపెన్ అవుతాయండి. సో ఐ డు నాట్ వాంట్ టు టేక్ టైమ్. ఇవన్నీ కూడా బుక్, రాబిన్ శర్మాస్ బుక్ హూ విల్ క్రై వెన్ యూ డై అనేసి, దాంట్లో ఒక్కొక్క డాక్టర్ తోటి ఒక్కొక్క ఇన్స్పిరేషనల్ టాక్. సో ఇవన్నీ చేసాం ఇప్పుడు ఈచ్ కోట్కి అది. నెంబర్ 5, బీ యువర్ సెల్ఫ్, నెవర్ లూజ్ యువర్ ఐడెంటిటీ. ఇప్పుడు మనం అందరం యూనిక్ పీస్. ఇప్పుడు ఎంత యూనిక్ అంటే, అదే హోమియోపతిలో కూడా ఇండివిజువాలిటీ అంటారు. బీ యువర్ సెల్ఫ్, నీలో ఉన్న డిస్కవర్ యువర్ టాలెంట్స్. ఇప్పుడు మన టాపిక్ కూడా దాని కిందకి కూడా వస్తుంది. మనలో ప్రతి ఒక్కరిలో పొటెన్షియల్ ఉందండి. వాట్ యు ఆర్ గుడ్ ఎట్, మనలో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ గాడ్ అండ్ బీ యువర్ సెల్ఫ్, అది మెయిన్. ఇవి చేస్తే మనము చాలా హ్యాపీగా ఉంటాం. అంటే మన ఇన్నర్ చైల్డ్ని, ఇఫ్ యూ కనెక్ట్ యువర్ ఇన్నర్ చైల్డ్, దాంతో కూడా అది ఉంటాం, అది కూడా చెక్ చేసుకోండి. నెంబర్ 6, కీప్ యువర్ వైటల్ ఫోర్స్ ఎట్ ద హైయెస్ట్ స్పిరిచువల్ లెవెల్. ఇది చూడండి, మన ప్రాణశక్తి అంటాం. ఇప్పుడు మన ఇంతమంది గురూస్, మాస్టర్స్, మన మెడిటేషన్ తోటి కూడా ఎంత హ్యాపీగా మనము ఎప్పుడు కూడా హై లెవెల్లో ఉంటాం, మన ఆరా తోటి కూడా. సో యూ కెన్ సీ ఎవ్రీథింగ్ ఇన్ ఏ నెగిటివ్ సిచ్యువేషన్స్ కూడా పాజిటివ్గా చేసుకుంటాము. సో ఐఎమ్ లైక్ ఓపెన్ బుక్ అండ్ షేర్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా నేను ఫస్ట్ బుక్ నుంచి రాస్తున్నాను న్యూస్ లెటర్స్ తోటి. సో
టు కనెక్ట్. ఎందుకు? బికాస్ ఐ కెప్ట్ మై సెల్ఫ్ లైక్ షేరింగ్ హ్యాపీనెస్, హౌ ఐ మేక్ మై సెల్ఫ్ హ్యాపీ అండ్ హౌ ఐ షేర్ దట్ హ్యాపీనెస్ అనేసి. నెంబర్ 7, బి ఏ సక్సెస్ఫుల్ పర్సన్. అందరికీ సక్సెస్ కావాలి, సక్సెస్ఫుల్ గా ఉండాలి అనుకుంటారు. ఇప్పుడు మన సక్సెస్ అనేది మన చేతుల్లో ఉంటుంది. అంటే ఏంటి? ఎవరు డిఫైన్ చేస్తారు? మన పేరెంట్స్ డిఫైన్ చేస్తారా? సొసైటీ డిఫైన్ చేస్తారా? ఫ్రెండ్స్ డిఫైన్ చేస్తారా? లేకపోతే మనని మనం డిఫైన్ చేసుకుంటామా? ఎందుకంటే ఈచ్ పర్సన్ సక్సెస్ ఇస్ డిఫరెంట్. కొంతమందికి మనీ అచీవ్ చేస్తే అది సక్సెస్, కొంతమందికి ఇన్ని అవార్డ్స్ వస్తే సక్సెస్. సో అది డిపెండ్స్. కానీ సో దాంట్లో కూడా మన క్రైటీరియా పెట్టుకోవాలి. మనం వీ డు నాట్ హ్యావ్ టు ప్రూవ్ టు ఎనీవన్, జస్ట్ ప్రూవ్ టు వన్ సెల్ఫ్. నా ఫస్ట్ బుక్ ఏ ఛాలెంజ్ టు ప్రూవ్ వన్ సెల్ఫ్ అని పెట్టా 2011లో. ఇప్పుడు ఎ డోస్ ఆఫ్ స్పిరిచువాలిటీ 2022లో. సో 10 సార్లు మనం ఇంకా ఇప్పటికీ ప్రూవ్ చేసుకుంటూ ఉంటే ఇంకా దట్స్ ఆల్. మనం ఏది చేయాలో అది చేసేసుకొని దట్ ఈస్ ఆల్ వేర్ వీఆర్ హ్యాపీ. అండ్ ఆల్ ద అచీవ్మెంట్స్ అవన్నీ కూడా యూ బీ హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్ అచీవ్డ్, వాట్ యూ గాట్ ఇట్ మనకి. నెంబర్ 8, పాజిటివ్ అఫర్మేషన్స్. చక్కగా మన మెడిటేషన్ ముందు కానీ తర్వాత కానీ ఎంత చక్కగా మన ఈ సబ్ కాన్షియస్ మైండ్కి మంచిగా చక్కని ఫీడ్ చేసుకున్నాం అనుకోండి. సెల్ఫ్ టాక్, పాజిటివ్ అఫర్మేషన్స్, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, ఇవన్నీ చక్కగా యూ గెట్ వాట్ యూ వాంట్. నేను ఇంకా చెప్పలేనండి, ఎందుకంటే మనకి చాలా చాలా టాక్స్ చాలా ఉన్నాయి వీటి మీద. సో ఇంకా ఈ నెగిటివ్ యాటిట్యూడ్ని కూడా, నెగిటివ్ పీపుల్ని కూడా వాటి మీద ఫోకస్ చేయకుండా యూ క్యాన్ జస్ట్ చేయొచ్చు. ప్రొఫెసర్ రెజినా, షీ ఈస్ ఎ క్యాన్సర్ సర్వైవర్. సో తనతోటి ఒక ఇన్స్పిరేషనల్ టాక్. సో వేర్ దట్ ఈస్ ఆల్సో అగైన్ ఫ్రమ్ ద రాబిన్ శర్మాస్ బుక్. సో ఇన్ డెప్త్ గా వెళ్ళట్లేదులేండి. బట్ నెంబర్ 9, ఫెయిల్యూర్ ఈజ్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. సో చక్కగా ఏది ఫెయిల్ అయినా ఎందుకు అనేసి చూసి ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అన్నట్టు మనకి. అండ్ నెవర్ గివ్ అప్, అది పెట్టుకోండి. మీరు ఏ కేటగిరీలో వస్తుంది, ఇది ఫెయిల్యూర్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నానా, నేను దాన్ని ఎలా చూస్తున్నాను అనేసి అది పెట్టేసుకొని. సో ఈచ్ ఇన్స్పిరేషనల్ టాక్ విచ్ విల్ బి based upon with that doctor and their things. Hello, Okay. everyone. Today's book is with Dr. Red. And number 10, believe in God. Believe in God is like the higher existence, higher conscious. And when we are connect, everything it is మనకు ఆ ఈగో రాకుండా, అహంకారం రాకుండా హంబుల్గా ఉండడానికి అది మనము వి గ్రౌండ్ అవర్ సెల్స్ అనేసి. సో లైఫ్ అండ్ డెత్ బోత్ సిచ్యువేషన్స్ we have to take it equally. అంటే నో డెత్, వీఆర్ సోల్స్ కదా. సో దెర్ ఈస్ నో డెత్, born and come, we take so many lives. So one of the doctors, each doctors like 40 to 50 doctors we have done in each inspirational talk. Mana Ramana Maharshi quote, the more you are close to God, the God is close to you. And number 11, good karma. And what you give comes back kada. So manaki good karma, bad karma is all whatever that has done with our past life experiences and we see in our current life. మళ్ళీ మనం అదే అట్రాక్ట్ చేస్తాము మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అది. సో మనం ఎంత మంచి చేసి ఎంత నేర్చుకుంటామో, అందుకే మెడిటేషన్ తోటి స్పిరిచువాలిటీ అంటే మనం ఈ మెడిటేషన్ తోటి మన కర్మను కూడా దగ్ధం చేసుకుంటాము. నెంబర్ 12, హెల్తీ రిలేషన్షిప్స్, గుడ్ ఫ్రెండ్స్ ఆర్ ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. మనం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాము. కొంతమంది ఎంతో మనతోటి ఉంటారు, వాళ్ళని వదులుకోకూడదు. కొత్త వాళ్ళని కూడా ఏదైనా అది ఎంత ప్రెషియస్గా ఉందో, ఎంత హెల్తీగా మనం మెయింటైన్ చేస్తామో అన్కండిషనల్ రిలేషన్షిప్ అది. సో విత్ ఫ్రెండ్స్, డెబీ బ్రెక్ మేడ్ ఏ వీడియో,
తనకి ఎంత అంటే ఆ క్యాన్సర్‌లో ఉన్నప్పుడు ఈ చక్కని వీడియో ఇన్స్పిరేషనల్ టాక్స్ ఇట్ రియల్లీ హెల్ప్డ్ హర్. సో నెంబర్ 13 యాటిట్యూడ్. మన యాటిట్యూడ్ ప్లీజింగ్‌గా ఉందా? ఎదుటి వాళ్ళకి ఎలా ఉంది మనము? అది కూడా చూడాలి. ఇప్పుడు ఒక బుక్ ఉంది జెఫ్ కెల్లర్‌ది. 'చేంజ్ యువర్ యాటిట్యూడ్ యూ విల్ చేంజ్ యువర్ లైఫ్.' ఆ బుక్ నాకు చాలా బాగా నచ్చింది. సో, ఆహ్, ఎంత ఉంటుందంటే దాంట్లో కొంచెం మనది అది చూసుకొనేసేసి ఓకే. నేను ఇది నా యాటిట్యూడ్‌లో కొంచెం నేను చేంజెస్ చేసుకుంటే థింగ్స్ కెన్ గెట్ బెటర్. నెంబర్ 14 యాక్సెప్ట్ ద పీపుల్ ద వే దే ఆర్. సో, ఇదేనండి ఇప్పుడు ఎంత కూడా ఏది కూడా సిట్యుయేషన్ మనం యాక్సెప్ట్ చేసి దాని ఫ్లోలో ఎళ్ళిపోతాం. మన లిమిట్స్‌ని కానీ ఏదైనా. సో, నాకైతే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. ఇప్పుడు మన కరెన్సీ నోట్‌లో కూడా మనకి ఫ్రంట్, బ్యాక్ సేమ్ ఉండదు. డిఫరెంట్ ఉంటది. పిక్చర్ ఉంటది. ఇది ఉంటది. అపోజిట్ వేరేదుంటది. సో, ఇప్పుడు ఎలాగ మనకి అలా ఉంటుందో పర్సన్స్ కూడా మనతోటి ఈచ్ వన్ హాస్ 2 సైడ్స్, 2 షేడ్స్. సో, మనం ఒక్క సైడే చూస్తాం. వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాము. మళ్ళీ వాళ్ళు చేంజ్ అయితే మనం చేంజ్ అవ్వము. సో, బికాస్ వి ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దెమ్ యాస్ దే ఆర్. సో, అది చూడాలి నేచర్‌లో కానీ దేంట్లో అయినా. అండ్ నంబర్ 15 బీ ద చేంజ్ దట్ యూ వాంట్ టు సీ. చేంజ్ అనేది యూనివర్సల్ లా అండి. చేంజ్ అది యూనివర్స్‌లో కనిపిస్తది. ఎక్కువ చేంజెస్. లా ఆఫ్ యూనివర్స్. అది. టు సీ ఎ చేంజ్ ఇప్పుడు ఏదైనా చేంజెస్ చూడాలి అనుకుంటే వి నీడ్ టు చేంజ్. ఫస్ట్ చేంజెస్ మన దగ్గర నుంచి చేసుకుంటూ వెళ్తే దెన్ వి సీ ద ఔట్‌సైడ్ ఆల్సో ద చేంజెస్ ఇన్‌సైడ్. ఓకే. సో, ఇది చూడండి. ఎక్కువ నాలో నేను చేంజెస్ యాక్సెప్ట్ చేస్తున్నానా? లేకపోతే నేను రిజిడ్‌గా ఉన్నానా? నంబర్ 16 సెల్ఫ్ కాన్ఫిడెంట్. కాన్ఫిడెన్స్ మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది అదొక మజిల్ లాగా ఎప్పుడు మనని దాన్ని ఆ లెవెల్‌లో ఉంచుకోవాలి. కాన్ఫిడెంట్‌గా ఉంటే వి కెన్ అకాంప్లిష్ మెనీ థింగ్స్. మనము ఇప్పుడు డ్రైన్ అయిపోయినా అదేంటి మన కాన్ఫిడెన్స్ పోయినా మనం చేయలేకపోతాం. సో, వెన్ వి థింక్ దట్ మనలో అంతా ఉంది. ఆల్ పవర్ ఈస్ వితిన్ యూ. యూ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. స్వామి వివేకానంద. సో, ఆ కాన్ఫిడెన్స్‌ని ఎప్పుడు పోకుండా చూసుకోవాలి. పోతే డిశ్చార్జ్ అయిపోతే మళ్ళీ ఛార్జింగ్ చేసుకోవాలి. ఎట్లా? మెడిటేషన్ తోటి. నంబర్ 17 బీ ప్యాషనేట్ అండ్ కరిస్మాటిక్ ఇన్ యువర్ వర్క్. చాలా ఎనీథింగ్ ఇప్పుడు మనం ఏది చేసినా ప్రొడక్టివ్‌గా ఉంటుందంటే మనం ఎంత ఎంతూసియాజం, ఎంత డెడికేషన్, ఎంత ప్యాషనేట్‌గా చేస్తాం ఆ పని కానీ ఏదైనా అది ఇట్ గివ్స్ మోర్ రిజల్ట్స్ హ్యాపీగా. ఏది చేసినా విత్. నంబర్ 18 క్లారిటీ. క్లారిటీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన గోల్స్ కానీ ఏదన్నా ఇప్పుడు దానికి ఇఫ్ యూ హావ్ క్లియర్ ఆ క్లారిటీ ఉంటే యూ కెన్ అకాంప్లిష్ ఈజీలీ. ఇప్పుడు చాలా టెక్నిక్స్ ఉంటాయి. మనం ఆ క్లారిటీ డెవలప్ చేసుకోవడానికి విజువలైజేషన్ టెక్నిక్స్ కానీ, వూఫ్ అనేసి విష్, ఔట్‌కమ్, ఆబ్స్టికల్స్ అండ్ ప్లాన్స్. సో, ఆల్ దట్ మనకి తెలిస్తే ఆ క్లియర్ విజన్ క్లారిటీ వస్తుంది. ఓకేనండి. సో, ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ ట్యూనింగ్ ఇన్. కదా శ్రీదేవి గారు ఫైన్. కంటిన్యూ. Yes, ma'am. Continue, ma'am. ఓకే. ఓకే. సో, నంబర్ 19 బీ ఎ గుడ్ కమ్యూనికేటర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ కంపేరింగ్ యువర్‌సెల్ఫ్. ఇప్పుడు మనకి పద్మజి గారు కూడా చెప్తుంటారు ఏం కంప్లెయింట్ చేయొద్దు. నెవర్ కంప్లెయిన్, నెవర్ జడ్జ్. అది కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. విత్ ప్రాపర్ కమ్యూనికేషన్ అండ్ వి కెన్ ఇంప్రూవ్ రిలేషన్‌షిప్స్ ఈజీగా అయిపోతుంది. ఎనీ వర్క్ కూడా మనకి కమ్యూనికేషన్ చేయకపోతే మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తది. ఎనీథింగ్ ఎవ్రీవేర్. సో,
ఇఫ్ కమ్యూనికేషన్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ కాజింగ్, మీ చెక్ లిస్ట్ లో అది చూసుకోండి. ఇప్పుడు అది ఇదేనా, వేర్ ఈస్ దిస్ వాట్ ఐ am lacking or need to be improved. And number 20, be an achiever by fulfilling your dreams. మనకి అది ఉంటుంది బికాస్ టు ఫుల్ఫిల్ అవర్ డ్రీమ్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ చెక్ లిస్ట్ లో దెన్ గోల్. సో లైఫ్ లాంగ్ లర్నర్, ఇవాళ ఇది నేర్చుకున్నాక మళ్ళీ రేపు ఇంకొకటి. సో అది నెంబర్ 21. అండ్ నో వన్ కెన్ హర్ట్ యూ వితౌట్ యువర్ పర్మిషన్. సో ప్రతి ఒక్కరూ అనుకుంటారు హర్ట్ హర్ట్ హర్ట్. ఓకే, అది కూడా ఒకటి క్వాలిటీ చెక్ లిస్ట్. నేను ఈజీగా హర్ట్ అవుతున్నానా, లేకపోతే పర్సనల్గా తీసుకోవట్లేదు, అది చూసుకోవాలి. ఇప్పుడు నెగిటివ్ థాట్స్ కానీ ఏదన్నా ఉన్నా దాన్ని ఐడెంటిఫై చేసి యూ కెన్ నాట్ సప్రెస్, యూ జస్ట్ రికగ్నైజ్ దెమ్. అండ్ సో వీ షుడ్ నాట్ లూజ్ అవర్ స్వీట్నెస్ అంటారు. నెంబర్ 22, కీప్ స్మైలింగ్ అండ్ బీ హానెస్ట్. ఎప్పుడు చక్కగా హ్యాపీనెస్, ఆ స్మైల్ ఉంటే అది చూసే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తున్నారు వాళ్ళని చూడంగానే. సో అండ్ బీ కైండ్ టు యువర్ సెల్ఫ్. సో అది చాలా స్మైలింగ్ కీప్స్ యూ స్టే పాజిటివ్, హ్యాపీగా, హెల్తీగా, అండ్ ఆల్సో బ్రింగ్ స్మైల్ ఇన్ అదర్స్. దట్ ఈస్ ఆల్సో అనదర్ టాక్ విత్ గ్రూప్ ఆఫ్ డాక్టర్. Number 23, be a perfectionist. So perfectionist depends upon what you do, and దాంట్లో ఎంత పర్ఫెక్ట్ ఉండాలి. ఇఫ్ యూ హ్యావ్, మనం అచీవ్ చేసి పర్ఫెక్ట్ గా ఉంటే వెల్ అండ్ గుడ్. ఇఫ్ యూ కెన్ నాట్, దెన్ దట్ ఈస్ ఫైన్, ఇట్స్ ఓకే. బికాస్ వెన్ వీ ట్రై టు బి టూ పర్ఫెక్ట్, then that is not the purpose, right? But being on the right path, it can also lead to the victory. But manam learn from the mistakes. Number 24, appreciation. Andar kavali manaki, everyone wants to be appreciated because that's a quality dantoti. But little bit positive appreciation is fine. And when we truly appreciate others, then you will be appreciated by nature. మనం ఏది ఇస్తే అదే వస్తుంది. అండ్ నెంబర్ 25, బీ విత్ లైక్ మైండెడ్ పీపుల్. సో మన సజ్జన సాంగత్యము, సత్సంగం, మా హోమియోపతి స్టడీ గ్రూప్ డాక్టర్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. అండ్ నెంబర్ 26, do not procrastinate, do things fast that are high priority. సో మనం ముందు ఫస్ట్ చెప్పుకున్నాం, ఇది రాయడానికి కూడా ప్రోక్రాస్టినేట్ చేయకూడదు. ఎప్పుడు చేయాలనుకుంటే అది చేసేసేయాలి. మళ్ళీ మనకి ఎనర్జీ ఉండదు. We don't know, because we cannot be just in 50s also, we cannot be like 25. May not have that much strength. So whenever you want to do something good, just do it. Number 27, forgiveness is something you do to free yourself. Forgive చేయాలి, let go. మన దేవి చెక్క గారు ఎంత చక్కగా చెప్తున్నారండి ఇప్పుడు ఆ సెషన్స్ కూడా ఎంతో మంది. సో అండ్ నెంబర్ 28, అన్అటాచ్మెంట్ అండ్ హ్యాపీనెస్. సో అటాచ్ అయినప్పుడు హ్యాపీనెస్ ఉండదు. సో అన్అటాచ్డ్ అయినప్పుడు దెన్ వీ గెట్ హ్యాపీనెస్. సో అదే అటాచ్మెంట్ కాజ్ సో మెనీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. బట్ వెన్ టు గెట్ హ్యాపీనెస్, we have to be always unattached. Number 29, vanity and pride walk hand in hand. So ఒక ఫ్రెండ్ అడిగారు, నేను స్పాంటేనియస్ గా చెప్పాను కాబట్టి అఫ్ కోర్స్ స్మైల్ ఎలాగ పెట్టుకున్నావు, ఎంత హ్యాపీగా ఉంటావు అంటే, ఫస్ట్ థింగ్ మనకి ఈగో అంటే ఈగో వస్తే మనకి రాకుండా చూసుకోవడము. అండ్ ఇఫ్ యూ రిమైన్ న్యాచురల్, ఇంకో చైల్డ్ లాగా ఉండాలి. చైల్డిష్ కాదు, చైల్డ్ ఎంత ఎప్పుడు చూసినా స్మైలింగ్ గా ఉంటారు అంటే లోపల ప్యూరిటీ. సో ఇంకా మనం కంపేర్ చేసుకుంటే దెన్ వీ మే నాట్ ఏబుల్ టు ఎయిదర్. ఇఫ్ వీ కంపేర్, యూఆర్ యూనిక్ ఈచ్ వన్. మనం ఎవరితో కంపేర్ చేస్తే ఎయిదర్ వీ విల్ సుపీరియర్ ఆర్ ఇన్ఫీరియర్, వీ కెనాట్ బి ఈక్వల్.
And number 30, discipline yourself, your mind and your body. And again, మన పత్రిజీ గారు చెప్తుంటారు, మెడిటేషన్ ఇస్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్, ఎవ్రీథింగ్. సో ఎలా అయినా మనము డిసిప్లిన్ చేసుకోవడం కానీ ఏదైనా ఇట్ అగైన్ కమ్స్ విత్ ఇట్. అండ్ బ్యాలెన్సింగ్ అవర్ లైఫ్ ఎట్ ఆల్ లెవెల్స్. యోగా చేయొచ్చు, ఎనీథింగ్, సెవరల్ థింగ్స్, ప్రాక్టీసింగ్ మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్. సో మన రాబిన్ శర్మాస్ బుక్ 5 AM క్లబ్ బుక్, ఫాలో మాస్టరీ 20-20-20 రూల్. సో he says that 5 AM victory hour అనేసి key to success. ఇప్పుడు మనం కూడా ఆ 5 AM ఇండియాలో ఆ 5 AM బ్రహ్మ ముహూర్తం ఆ టైము. First 20 minutes of movement is cardio work, yoga, and increase your heart rate, and sweat that releases cortisol. Second 20 minutes reflection, work on what to accomplish, meditation kani. Then third 20 minutes is learning, reading a book, podcast kani, any topic that you like it. Number 31, say no without explaining, but sometimes you might have to come up with humble reason. Learn to say no. అది చాలా డిఫికల్ట్ ఎవ్రీ వన్కి, నాకైతే చాలా. బట్ సో బికాస్ వీ డు నాట్ వాంట్ టు లూజ్ పీపుల్. బట్ నేను ఒక టెక్నిక్ పెట్టుకున్నాను ఫస్ట్ బుక్లో, హానెస్ట్ లైక్ ఓపెన్ బుక్, హౌ ఐ మెయింటైన్ రిలేషన్షిప్స్. సో 3 occurrences కన్నా ఎక్కువ కనిపిస్తే సేమ్ ఇన్సిడెంట్, ఐ విల్ ట్రై టు టెల్ బికాస్ ఐ వాంట్ దెమ్, ఐ డు నాట్ వాంట్ టు లూజ్. బట్ they are keeping on repeating, so just it's that way they can change. So number 32, never lose your patience. Patience is virtue. చక్కగా అసలు ఒక్క సింగిల్ మూమెంట్ తోటి మనము ఇంపేషెంట్ అయ్యి అరిచామనుకోండి, నో వన్ నోస్. ఇప్పుడు మనకి బీపీ ఉందా, థైరాయిడ్ ఉందా, షుగర్ డౌనా, ఏదో తెలీదు, అరిచేసేస్తాము. అరిచేస్తే వాళ్ళు నన్ను హర్ట్ చేశారని ఫీల్ అవ్వచ్చు. సో యాంగర్ కానీ ఏదైనా రావచ్చు. సో మనని మనం కంట్రోల్, పేషెన్స్గా ఉంటుంది, అదొక క్వాలిటీ. సో హౌ మచ్ యు ఆర్ మోర్ పేషెంట్. సో ఈ రెసిపీ తోటి ఇప్పుడు మీరు ఇంకా ఆల్మోస్ట్ వీఆర్ క్లోజ్. సో చూసుకొని మీకు ఇంకా డెవలప్ చేసుకునే రెసిపీ దాంట్లోకి చేసేసుకుంటే మీ ఓన్ రెసిపీ మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. మనకి 49 కాకపోయినా 10-15 పర్లేదు. అండ్ నెంబర్ 33, లుక్ ఫర్ ఆపర్చునిటీస్ అండ్ యూటిలైజ్ ఇట్ అప్రోప్రియేట్లీ. సో దిస్ టుడేస్ సెషన్ అగైన్ వన్ వరల్డ్ మెడిటేషన్ మనం ప్రమోట్ చేయాలి. ఆ చక్కని ఆపర్చునిటీ నాకు లైట్ వర్కర్స్ ఇచ్చారు. ఆ సెషన్ తోటి నేను ఇది కూడా మెడిటేషన్లో నాకు చేయాలి అనిపించింది. సో అందుకనేసి ఆల్వేస్ టేక్ లుక్ ఫర్ ద ఆపర్చునిటీస్, బికాస్ if you think that is a good, for the purpose of good, then definitely universe manaki doors will open. Number 34, prioritization is the key to success. అన్ని ప్రయారిటైజ్ చేయాలి మనకి. ఇప్పుడు ఎవ్రీథింగ్ విల్ కమ్, సో దిస్ అండ్ దట్. బట్ నేను ఒక టాక్ ఇచ్చానండి, లవ్ యువర్ సెల్ఫ్, నా గురించి. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్, ఇప్పుడు మనకి పత్రిజీ గారు అంటుంటారు ఏదన్నా, ఏమయ్యా నువ్వు చెప్పినందుకు వచ్చానే, నాకు నచ్చి వచ్చాను అనేసి. ప్రతిది కూడా మనని మనము ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఏది కూడా వేరే వాళ్ళకి చెప్పే స్థాయికి కాదు, మనము చేస్తూ మనకి ఎలాగో ఉంటుందో అది చెప్పడం వల్ల వేరే వాళ్ళు కొంచెం వాళ్ళ లైఫ్లో ఏమైనా ఉపయోగించుకోగలుగుతారా, అంతేకాని బట్ వీ కెన్ నాట్ టీచ్ ఎనీవన్ టు డూ దిస్. సో అది ఉంటుంది. సక్సెస్కి మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఆ లవ్ యువర్ సెల్ఫ్ అనే టాపిక్ చెప్తూ మనము కొన్నిసార్లు నో చెప్పలేకపోతాము, మన ప్రయారిటీస్ని వెనకాల పెడతాము. సో దట్ కెన్ లీడ్ టు మెనీ అదర్ థింగ్స్. సో సెల్ఫ్ లవ్ అది. సో నెంబర్ 35, sometimes keeping silence is the best and loudest reply. సో రాబిన్ శర్మాస్ బుక్ లో ఒకటి కీపింగ్ సైలెంట్, లైట్ హౌస్ కీపర్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను పిఎంసి ఛానల్ భిక్షం గారితోటి, where he keep on donating whatever the little commodity he has it to everyone whoever is in need. తర్వాత లైట్ హౌస్ కి లిట్ అవ్వాల్సింది ఆయిల్ అయిపోతుంది, షిప్స్ అంతా
కొలైడ్ అయిపోయి, సో అతను చేసింది మంచిదే, కానీ బట్ హీ నీడ్స్ టు బి సైలెంట్. కొంచెం మెడిటేషన్ చేసి సైలెంట్గా ఉంటే తన వర్క్, తన ప్రయారిటీని ఫోకస్ చేసి హీ కెన్ డూ. సో అది మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది నేను చేయడం వల్ల హెల్ప్ ఉంటుందా, సో నాకు ఇంకా వేరే ఇంపార్టెంట్ ఉంటే నేను ఇది పెట్టాను అనుకోండి, అది చూసుకుంటూ ఓకే దిస్ క్యాన్ హెల్ప్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ మై అదర్ ప్రయారిటీ వర్క్. నెంబర్ 36, క్రియేట్ హ్యాబిట్ ఆఫ్ సక్సెస్ బై 21-day రూల్. ఇది ఒక కీ అండి. ఇప్పుడు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొత్తది నేర్చుకోవాలి అనుకుంటే 21-day రూల్లోకి పెట్టేసుకొనేసి ఆ ప్రతిదీ మేక్ ఇట్ ఎస్ ఎ హ్యాబిట్. నెంబర్ 37, స్ట్రైవ్ టు నో అబౌట్ వన్ సెల్ఫ్ అండ్ అదర్స్. సో మనకి ఇది ఒక సేయింగ్ ఉంటుంది, వన్ మ్యాన్స్ మెడిసిన్ కుడ్ బి అదర్ మ్యాన్స్ పాయిజన్. అందుకే ఇప్పుడు మేము హోమియోపతిలో ఏంటంటే ఇండివిజువలైజేషన్, ఇప్పుడు కడుపు నొప్పితో వచ్చిన వాళ్ళకి వేరే వేరే మెడిసిన్స్ ఉంటుంది వాళ్ళ తత్వాన్ని బట్టి. అది సో మనం ఏది ఒకరికి ఇవ్వలేం కదండి, యూనిక్ గా ఉంటాం మనం అందరం యూనిక్. సో వాట్ వర్క్స్ ఫర్ వన్ పర్సన్ మే నాట్ వర్క్ ఫర్ ది అదర్. అందుకే ఈ రెసిపీలో మీ ఓన్ రెసిపీ అవ్వాలి మీకు ఏ చెక్ లిస్ట్ లో. నెంబర్ 38, యునైటెడ్ వి గ్రో, డివైడెడ్ వి ఫాల్. ఎప్పుడు కూడా ఎంత యూనిటీ ఉంటుందో అంత గ్రోత్ ఉంటుంది, అంత సక్సెస్ ఉంటుంది, అంత అచీవ్మెంట్స్ ఉంటుంది. సో ఎనీథింగ్, ఏది ఇంపాసిబుల్ అయినా అది చేస్తాం మన వెన్ వీఆర్ యునైటెడ్. నెంబర్ 39, డూ సెల్ఫ్లెస్ సర్వీస్ టు ద సొసైటీ అండ్ సర్వింగ్ ద సొసైటీ ఇస్ గాడ్. ఇప్పుడు ఏది కూడా సెల్ఫ్లెస్ గా చేస్తే మనకి యూనివర్స్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ గివ్ బ్యాక్, అండ్ దట్ ఐ హావ్ సీన్ విత్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. 25 years తర్వాత ఐ హావ్ రిసీవ్ టన్స్ ఆఫ్ అవార్డ్స్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, ఉమెన్ ఆఫ్ ది ఇయర్, ఇవన్నీ ఆఫ్టర్ 25 years. అండ్ దట్ టు సెల్ఫ్లెస్ వర్క్ తోటి అది వస్తుంది అనేసి జస్ట్ మెసేజ్ మనం యంగ్ జనరేషన్ కి ఇవ్వాలి. ఎవ్రీ వన్ క్యాన్ డూ ఇట్. ఇప్పుడు నేను అని కాదు, అలాంటి క్వాలిటీస్ పెట్టుకుంటే ఎవరైనా వస్తుంది. సో నెంబర్ 40, గుడ్ హ్యాబిట్స్ అండ్ హెల్తీ డైట్ క్రియేట్ హెల్తీ యూ. సో మనకి హెల్తీ అంటే మనకి హెల్తీ హ్యాబిట్స్, డైట్, దేవి చక్ర గారు కూడా ఇది చెప్పారు కదా డైట్ అనేసి. సో ఎవ్రీథింగ్ వాట్ వి ఈట్ వి బికమ్. 41, లవ్ అనేసి దాని గురించి ఎంత చెప్పినా తక్కువ ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. మనకి సాల్ట్ ఎలాగో ఫుడ్ లో ఏమంటారు పించ్ ఆఫ్ సాల్ట్, అంత చిన్న లవ్ కూడా ఇట్ కెన్ మేక్ డిఫరెన్స్. ప్రతి దానికి లవ్ ఈస్ ద ఓన్లీ మెడిసిన్. మెడిటేషన్ ఎట్లా ఓన్లీ మెడిసిన్, లవ్ ఈస్ ద ఓన్లీ మెడిసిన్ టు హీల్ ఎనీ wounds. 42, be like a water, take the shape of the container it holds, as Bruce Lee said. ఎలా అంటే మనము అంత ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. లైక్ రివర్ ఎలా ఫ్లో అయిపోతుంటే ఒక చోట ఆగకుండా స్టాగ్నెంట్ గా ఉండదు, అది ఫ్రీ ఫ్లోయింగ్ గా వెళ్ళిపోతుంటుంది. అలానే మనం కూడా ప్రతి దానికి మోల్డ్ అయిపోతూ వెళ్ళిపోవాలి, అదొక క్వాలిటీ, వెదర్ యూ వాంట్ ఇట్ ఆర్ యూ హ్యావ్ ఇట్. 43, do meditation and walking daily. సో మెడిటేషన్ ఈజ్ ఇంపార్టెంట్ మనకి, ఇంకా వాకింగ్ కూడా ఎక్సర్సైజ్ లాగా, అది మనకి చాలా పాజిటివిటీ, మెంటల్ పీస్ ఇవన్నీ కూడా వస్తుంది. అండ్ నెంబర్ సిద్ధ యోగా, లైక్ ఇన్ఫినిటీ వాక్ అనేసి ఒకటి ఉంటుంది. సో దట్ విల్ ఆల్సో హెల్ప్ అండ్ బ్రింగ్స్ ద మల్టీ సెన్సరీ ఇంటిగ్రేషన్. Number 44, being satisfied is more important than being successful. అలా అండి. సో సక్సెస్ ని మనము ఇవన్నీ చేశాక ఫస్ట్ am I satisfied, అది ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను ఐ షేర్డ్ మై ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఇట్లా. 45, నథింగ్ ఇస్ పర్మనెంట్, ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ. సో డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. సో అంత మాయ, అది మనం తెలుసుకుంటే అదే స్పిరిచువాలిటీ. అది ఇంకా అలానే ఏది కూడా అదేంటి, మనం వస్తాము వెళ్ళిపోతాం. సో దీంట్లో మన పర్పస్ ఆఫ్ లైఫ్ మనం చేయాల్సింది. అంటే పత్రిజీ గారు నాకు ఒకటి గుర్తుకొస్తుంది ఏంటంటే,
ఇప్పుడు ఈ లైఫ్లో నువ్వు తినేవాడిలాగా ఉన్నావా, వంట చేసేవాడిలాగా ఉన్నావా, మెడిటేటర్ లాగా ఉన్నావా, లేకపోతే అంటే ఏది ఏది మనకు వచ్చింది ఈ రోల్ లాగా. Number 46. Help others, but you should not get hurt when helping others. So, ఇది చాలా చూసామండి. ఇప్పుడు మనం హెల్ప్ చేస్తే ఎంతవరకు చేయాలి. సో, దెర్ ఈస్ ఏ హెల్తీ బౌండరీ. అండ్ అది మనం ఎంత సాల్వ్ చేయాలి అనేసి. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. మనది ఇది అంటారు కదా, బీ లైట్ ఆన్ టు యువర్ సెల్ఫ్ అనేసి. సో, ఎవరి లైఫ్ని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. Number 47. Be simple as it is close to truth. చాలా అది ఎంత అంటే ఇప్పుడు మన అన్‌కండిషనల్ ఫ్రెండ్స్ తోటి కానీ మనం ఎంత సింపుల్‌గా ఉండి, ఎంత హానెస్ట్‌గా, ట్రూత్‌ఫుల్‌గా ఉంటే అంత వి సీ ద రిజల్ట్స్. Number 48. Be victorious and be an achiever. సో అది మనకి వన్ ఆఫ్ ద క్రైటీరియా ఉండాలి. ఎంతో మనకి ఇప్పుడు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. 10,000 అవర్స్ you can achieve, you can be an achiever, you can be victorious, successful. And number 49, the last in my thing, life is all about art of losing. చివరిది ఏంటంటే we need to learn to lose. ఎంత వదిలేస్తే అంత there you gain. ఇప్పుడు రాబిన్ శర్మస్ బుక్ హూ విల్ క్రై వెన్ యూ డైలో మేము డాక్టర్ గణపతి తోటి చేసామండి ఒక ఇన్స్పిరేషనల్ టాక్. సో ఇన్ రాబిన్ శర్మస్ బుక్ హీ సేస్ ఆన్ పేజ్ 1451 దట్ హ్యావింగ్ ఏ లివింగ్ ఫ్యూనరల్. దిస్ స్టోరీ is about an Indian Maharaja king who would engage in a bizarre morning ritual. Every day immediately after waking up he would celebrate his own funeral, complete with music and flowers. అంటే డెత్ కూడా ఇట్ ఈస్ లైక్ పత్రిజీ గారు చెప్పినట్టు టు సెలబ్రేట్. Practice, Plato replied, someone asked a friend about the summary of his life's work. Plato అడిగితే తను ఏమన్నారంటే in 2 words, practice dying. Having a living funeral will reconnect. So అంటే మనకి తెలుస్తుంది వాట్ వీ హ్యావ్ అచీవ్డ్ లైఫ్ అంటే ఇది. సో ఎనీవేస్ దిస్ ఈజ్ ఆల్ అండ్ బట్ ఐ విల్ క్విక్లీ గో త్రూ ఫాస్ట్ ఇన్ ఫ్యూ మినిట్స్. సో పాజిటివ్ యాటిట్యూడ్ దాని గురించి కూడా చాలా ఉంది. మనం ప్లాన్ అయితే డాక్టర్ శ్వేత సింగ్ అవర్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ ప్లానింగ్ అవర్ ఫ్యూచర్, ఓపెన్నెస్, స్మైల్, ఇన్స్పిరేషన్. సో విల్ బి గోయింగ్ ఫాస్ట్. So this is all through intuition. రాయడం అయిపోయింది. టిప్స్ ఫర్ స్పిరిచువల్ వెల్బీయింగ్ విత్ డాక్టర్ జవహర్ షా. And spirituality is knowing oneself with Dr. Ganapati, telemedicine doctor. The healing within and knowing the true self with the Dr. Ajit Kulkarni. So each page is a sharing with the of doctors inspirational. Sarve Jana Sukhino Bhavantu. First, do no harm. And this is our college professor, Dr. Srinivas Garu. And many messages, blessings from the family and my mother-in-law, the music, because music kuda chakkaga manani inspiration chestadi. So నాకు పత్రిజీ గారిది గుర్తుకు వస్తుంది. ఒక వీడియోలో చెప్పారు, అన్ని నేర్చుకోవాలి, నీకు గొంతుందిగా పాడు, కాలు చేతులు ఉన్నాయి కదా డాన్స్ చేయి, అంటే ఏది కూడా అన్ని లైఫ్లో అన్ని వీ హ్యావ్ టు లర్న్ అనేసి. సో మై పేరెంట్స్, బీ కైండ్ అండ్ హెల్ప్ఫుల్ అండ్ బీ ప్యాషనేట్, బోల్డ్ అండ్ స్ట్రాంగ్. And my sisters, everyone, and family. So again, that group of doctors, all who has given their messages, amazing. And we made an inspirational talk, a movie with 19 doctors to inspire the cancer survivors. And this is the Robin Sharma's book.
and become CEO of your life. సో ఆల్ దిస్ వన్ ఇప్పుడు మనకి ఏదంటే మళ్ళీ మనది మనకే వస్తుంది. ఎట్ వన్ స్టేజ్ వి అవర్ సెల్స్ హ్యావ్ టు ఇన్స్పైర్ అన్నట్టు, గెట్ ఎ కోచ్. అండ్ లైఫ్ ఈజ్ సింపుల్ అండ్ స్వీట్. A man made up of earth will go to the earth only and create a love account. So everything has the inspirational talks. Life is a journey. See your troubles as blessings. And genius is 99% inspiration. How to cure the monkey mind. Keep your cool mind. Being a better parent. And simple rules to be happy. How to find inner peace and happiness. Never give up. Respect your instincts. I'm very thankful to all the study group doctors who have played that great role. Knowing yourself, through yourself, develop your talent, and many volunteers. Become a volunteer. Love the greatest motivator. And words of wisdom from our professors. Be more than your goods. Love yourself, develop your talent. And this is again also from the inspirational talks from the Robin Sharma's book, Who Will Cry When You Die. So we are almost there, ending. This is a small piece of work, youth and women empowerment. And with the divine blessings. How to manage stress with Guru Karnamaya on the anger. And the charity group, Kevin Friendly Foundation. And thank you so much, masters, for listening. చక్కని ఓపికతోటి విన్నారు. చాలా కృతజ్ఞతలు అండి. సో నౌ మనము ఒక్క నిమిషము బిఫోర్ మన మెడిటేషన్లోకి వెళ్ళక ముందట జస్ట్ వన్ మోర్ టైం మీరు చూస్తున్నారు కదండి, December 13th, we have Deena Mariam at our study group. So we are going to do, నేను మీకు వన్ వర్డ్ మెడిటేషన్ చెప్పానండి. ఒక్కసారి ఒక కాన్ఫరెన్స్ లో జస్ట్ మేము చేసాము. యూఆర్ సీయింగ్ స్క్రీన్ రైట్? సో ఫ్రెండ్స్, December 21st 10 AM అంటే ఇండియాలో 9:30 PM to 10:30 PM, యుఎస్లో 10 AM to 11. ప్లీజ్ రిజిస్టర్. మీరు ఇప్పుడు రిజిస్టర్ కాకపోతే చక్కగా ఈ 30 seconds తీసుకొని ఇప్పుడు రిజిస్టర్ అవ్వండి. జస్ట్ క్లిక్ ఆన్ టు ద వన్ వరల్డ్ మెడిటేషన్ హియర్. జస్ట్ చూపిస్తున్నాను, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇది పెట్టేసేసి ఇక్కడ మీరు కా మిరాక్యులస్ మైండ్స్ అనేసి పెట్టండి. పెట్టకపోయినా పర్లేదు, జస్ట్ కొలాబరేటర్. సో అండ్ దెన్ క్లిక్ ఆన్ దిస్ వన్, కంప్లీట్ రిజిస్ట్రేషన్. థ్యాంక్ యూ ఆల్. సో శ్రీదేవ్ గారు, మనము మెడిటేషన్ చేద్దామా మాస్టర్స్? అండ్ తర్వాత మనం క్వశ్చన్స్ తీసుకుందామా? ఎస్ మ్యామ్. ఓకేనా? ఓకే. సో మాస్టర్స్ చక్కగా ఒక 10-15 minutes చేద్దామండి. నేను మీకు చిన్నగా మ్యూజిక్ కూడా పెడతాను, పాట పాడింది పెడతాను. మన పత్రిజీ గారు పాడమనేసి అన్నందుకు అది కూడా పెడతాను మన మ్యూజిక్ లో, దెన్ మెడిటేషన్ లాగా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా. సో జస్ట్ క్రాస్ యువర్ ఫీట్ ఫ్రెండ్స్.
Clasp your hands, take out your glasses, and close your eyes. చక్కగా రిలాక్స్ అవ్వండి. మీరు దేన్ని కూడా ఆలోచించకుండా ఇప్పుడు మన చెక్ లిస్ట్ ఉంది కదా! మనం మెడిటేషన్‌లోకి వెళ్ళక ముందటే ఆ చెక్ లిస్ట్‌లో చూడండి. మీకు ఏవి ఇంకా చెయ్యాలి. ఆ కాలమ్‌లో మీరు పెట్టుకున్నది వాటిది మీరు మీ గోల్, మీ సీక్రెట్ ఫార్ములా ఆఫ్ సక్సెస్ అండ్ హ్యాపీనెస్ అది మీరు అవ్వాలి అనేసేసి మనసులో ఒక సంకల్పం పెట్టుకోండి. చక్కగా అలా పెట్టుకొనేసేసి అవన్నీ మీకు కావాల్సినవి ఏంటి అవన్నీ మనసులో పెట్టుకొనేసి ఇప్పుడు చక్కగా రిలాక్స్ అవ్వండి. Forget everything, just lose your body, loosen your body and just observe your body. Just observe your natural, easy, calm breath. చక్కగా మంచి నేచర్‌లోకి వెళ్తున్నట్టు పూలు అక్కడ ప్రశాంతమైనది చాలా మంచి సుగంధాలతోటి సెంటెడ్ ఫ్లవర్స్ అలా చక్కగా మీ ముందుకు కనిపిస్తున్నాయి. ఒక ఓషన్ కానీ, ఏదైనా ఆ అలలు అవన్నీ ఎంతో ప్రశాంతంగా మీ చుట్టుపక్కనంతా ప్రశాంతంగా ఉంది. ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండండి మాస్టర్స్. దేని గురించి ఏ థాట్స్ వచ్చినా వాటిని వాటికి స్ట్రెంత్, పవర్ ఇవ్వకుండా జస్ట్ అబ్జర్వ్ యువర్ న్యాచురల్, ఈజీ, కామ్ బ్రెత్. Breath is our guru. మనమందరము ప్యూర్ కాన్షియస్ చక్కగా పరిపూర్ణంగా ఉన్నాము. ఎంతో శక్తితోటున్నాము. మనలో అన్నీ ఉన్నాయి.
ఇంకా 10 minutes మాస్టర్స్. నేను ఇప్పుడు సాంగ్ పెడతాను.
Last 1 minute, masters. We are thanking everyone, Mother Nature, Father Universe, our family, parents, dear friends, Lightworkers TV, and everyone, to all the participants who have come here today, all the masters, all the friends. Thank you. All the technology, nature. Thank you, ma'am. Thank you. Thank you so much. చాలా బాగున్నది మ్యామ్. అసలు ఎన్నో రకాల జ్ఞానాన్ని క్రోడీకరించి ఒక బుక్గా తయారు చేసి మరి అందరికీ అందించారు. సో థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మెడిటేషన్ కూడా చాలా బాగుండింది మ్యామ్. Thank you, Andy. So when you're all done, just put your hands on your palms. 5, 4, 3, 2, 1, and open with a beautiful smile. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుందామండి. ఎస్ ఫ్రెండ్స్, మరి ఎంతో చక్కగా మేడం అందించారు కదా. మరి మీకు ఈ క్లాస్లో కానీ మీ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ షేర్ చేసుకోవచ్చు అండి. మీరు హ్యాండ్ రైస్ చేస్తే అన్మ్యూట్ ఆప్షన్ షూర్ అండి, షూర్. ఫ్రెండ్స్, ఎన్నో విషయాల పట్ల మనం ఎలా ఉండాలి అని చెప్పి చక్కగా వివరించారు మేడం. సో అందరికి క్లియర్ గా అర్థమైనట్టుంది మ్యామ్. ఎవరు హ్యాండ్ రైస్ చేయలేదు. అవునా? ఓకేనండి. వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఈ బుక్ చారిటీది అండి. 100 రూపీస్ తోటి మనం మోర్ దెన్ 1 lakh వరకు డొనేషన్స్ చేసాము. డిఫరెంట్ చారిటీస్ వెబ్సైట్ లో కూడా పెట్టాము. సో ఇప్పుడు ఇది ఆడియోది మనము లైట్ వర్కర్స్ వాళ్ళకి ఫ్రీగా ఇవ్వచ్చండి. బుక్ ఆడియో ఉంది. ప్లస్ ఇంకొక బుక్ది కూడా మనం కొన్ని కాపీస్ రంజిత్ గారికి పంపిస్తాము. అది మన దాంట్లో పెట్టుకుంటే ఎవరికైనా కావాలన్నా అదేంటి ఆ బుక్ పర్చేస్ చేసుకోవచ్చండి. సో మనకి ఇంకొకటండి, బిఫోర్ వి ఎండ్ టీనా మరియం అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతాయనం వారితో కూడా మనం చేస్తున్నాము మిరాక్యులస్ మైండ్స్. సో ఎనీవన్ హూ వాంట్స్ టు సీ హర్ అండ్ టాక్ టు హర్, డు నాట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో అప్కమింగ్ ఇవన్నీ. సో మెయిన్ రిజిస్టర్ చేసుకుంటే తప్పకుండా ఈ సెషన్ అదే. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దిస్, ఫర్ ఇంత చక్కని ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇంకా లైట్ వర్కర్స్ టీవీ రంజిత్ గారికి మీకు అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మనము షేర్ చేస్తానండి అదే లింక్ అదే చాట్ లో. వాళ్ళు ఇన్ కేస్ దే వాంటెడ్ టు హ్యావ్ దట్ యూట్యూబ్ లింక్ బుక్ది. ఎస్ మ్యామ్. షూర్ అండి. 1 second. మీరందరూ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఇన్వైట్ చేయండి వన్ వరల్డ్ మెడిటేషన్ కి. ఇది చాలా పవర్ఫుల్, సింక్రనైజ్డ్. ఇంత చక్కని అవకాశం మళ్ళీ దొరకదు, ఎందుకంటే 12-21 సిగ్నిఫికెన్స్ ఉంది. సో డెఫినెట్లీ సీ ఎవ్రీవన్, ప్లీజ్ రిజిస్టర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. చక్కని ఐ హోప్ ఇది హెల్ప్ అవుతుంది మీరు టు సీ మోర్ సక్సెస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్ అండి. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మరి ఎంతో చక్కగా మేడం మనకు చక్కటి జ్ఞానాన్ని అందించారు.
మరి రేపటి దినంతో ఇంకొక మాస్టర్తో మనము ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్